స్క్రీన్ కనిపిస్తుందమ్మా మీకు? ఎస్, యూ కెన్ సీ ఇట్. లెట్స్ కిక్ స్టార్ట్ టుడేస్ సెషన్. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం మనం అందిస్తున్న ఫ్లాగ్షిప్ కోర్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం మనం అందిస్తున్న ఫ్లాగ్షిప్ కోర్స్ బ్యాంక్ ఇన్ఫినిటీ. బ్యాంక్ ఇన్ఫినిటీ పైన ప్రజెంట్ ఆఫర్ రన్ అవుతుంది. ఈ ఆఫర్ మనకి 31st ఆగస్ట్ వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత ఉండదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 31st ఆగస్ట్ లోపు మన కోర్సులోకి ఎన్రోల్ అవ్వచ్చు. ఇది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండింటిపైన కూడా ఉంది. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2, టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా మన దగ్గర కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన కోర్సు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని కోర్సెస్ పైన కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్లో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో మరి ఇవాళ ఎడిటోరియల్ ప్రారంభిద్దాం. సో ఎడిటోరియల్ యొక్క టైటిల్ చూద్దాం. ఇది ఏం చెప్తుందంటే మేకింగ్ ఏ పాయింట్ అని చెప్తుంది. సో ఎడిటోరియల్ యొక్క టైటిల్ ఏంటమ్మా? మేకింగ్ ఏ పాయింట్. అంటే ఎవరు ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ జరగబోతుంది. సో ఈ ఎలక్షన్ని పార్టీస్ తమకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ ఎలక్షన్లో ప్రాపర్గా పార్టిసిపేట్ చేయడం ద్వారా దే కెన్ స్కోర్ సమ్ పొలిటికల్ పాయింట్స్. అంటే రాజకీయంగా కొన్ని మార్కులు కొట్టేయచ్చు. అంటే ప్రాపర్గా కంటెస్ట్ చేయడం ద్వారా ప్రజల దృష్టిలో మంచి ఇంప్రెషన్ కొట్టడానికి వాళ్ళకు ఒక అవకాశం కల్పిస్తుంది ఇది అని అర్థం అనమాట. సో ఇప్పుడు ఆర్టికల్లోకి వెళ్తే, ది ఎలక్షన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ పార్టీస్ టు స్కోర్ పాయింట్స్. ఇప్పుడు మనం చెప్పిన పాయింటే, ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అనేది ఈజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద పార్టీస్ టు స్కోర్ పాయింట్స్. సో కొన్ని ప్రజల దగ్గర మార్కులు కొట్టేయడానికి, ఇంప్రెషన్ క్రియేట్ చేయడానికి వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీగా మనం చెప్పవచ్చు. ఎవరికమ్మా? పొలిటికల్ పార్టీస్కి అని. The BJP-led NDA and the Congress-led opposition parties have announced their respective candidates for the post of the Vice President of India, which fell vacant after the abrupt and intriguing resignation of Jagdeep Dhankar on July 21, 2025, setting the stage for a fresh face-off. ఓకే, బీజేపీ లీడ్ చేస్తున్న ఎన్డీఏ మరియు కాంగ్రెస్ లీడ్ చేస్తున్న అపోజిషన్ పార్టీస్ కూడా ఏం చేశాయంటే వాళ్ళ రెస్పెక్టివ్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ని అనౌన్స్ చేశాయి. ఈ పోస్ట్ రీసెంట్గా వేకెంట్ అయింది. ఎందువల్లంటే ఆఫ్టర్ ది అబ్రప్ట్ అంటే సడన్గా, ఇంట్రిగింగ్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్, లేకపోతే అనుమానాలను రేకెత్తించేలాగా, లేకపోతే ఏదో ఉంది దాని వెనకాల ఏదో ఉంది అని ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ అసలు ఎందుకు సడన్గా మానేశారు. వైస్ ప్రెసిడెంట్ పదవి అంత ఈజీగా వచ్చేది కాదు. అలాంటి పదవి నుంచి ఒక ఆయన ఈజీగా రెజిగ్నేషన్ ఇచ్చారు అంటే, అది కూడా హెల్త్ కన్సర్న్స్ అని చెప్పి రిజైన్ చేశారంటే అది కొంచెం నమ్మశక్యంగా లేదు. వెనకాల ఏదో దారుణమే, వెనకాల ఏదో రీజన్ దాగి ఉంది అన్న అనుమానాలు అనేవి అయితే అనుమానాలు మాత్రం వస్తున్నాయి. అనుమానాలు అనేవి వస్తున్నాయి. సో ఆ రీజన్తో ఆయన వెళ్ళిపోయిన తర్వాత జూలై 21, 2025 వెళ్ళిపోవడం అనేది జరిగింది. సో నౌ ఇట్ సెట్ ద స్టేజ్ ఫర్ ఎ ఫ్రెష్ ఫేస్ ఆఫ్. సో ఫ్రెష్గా ఒక కొత్త కాంటెస్ట్కి అది స్టేజ్ సెట్ చేసినట్టు అయింది. ద నెంబర్స్ ఆర్ ఫోర్టోల్డ్ అండ్ దెర్ ఈజ్ నో సర్ప్రైజ్ ఇన్ స్టోర్ అబౌట్ ది అవుట్కమ్. సో ఎవరు గెలుస్తారు అనేమైనా అనుమానాలు ఉన్నాయా? ఎటువంటి అనుమానాలు పెట్టుకోక్కర్లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ హెవీలీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎన్డీఏ. ఎన్డీఏకి అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఫుల్ మెజారిటీ ఉంది. లోక్సభ, రాజ్యసభలో ఫుల్ మెజారిటీ ఉంది కాబట్టి సో ఎవరు గెలుస్తారనే విషయంలో ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అవుట్కమ్ విషయంలో ఎటువంటి సర్ప్రైజులు ఉండబోవు. హౌఎవర్, దిస్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ ఐడియాలజికల్ బ్యాటిల్ అండ్ బోత్ సైడ్స్ సీ ఇట్ యాజ్ సచ్. ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే ఇట్ ఈస్ అన్ ఐడియాలజికల్ బ్యాటిల్గా మనం చెప్పొచ్చు. సో ఐడియాలజికల్ బ్యాటిల్ అంటే ఇక్కడ ఏ కాంటెక్స్లో చెప్పారు అంటే, మనకి వీళ్ళదొక ఐడియాలజీ, వాళ్ళదొక ఐడియాలజీ. సో వాళ్ళదొక పద్ధతి, వీళ్ళదొక పద్ధతి. సో ఈ ఇద్దరు టూ పర్సన్స్ బిలాంగింగ్ టు 2 డిఫరెంట్ ఐడియాలజీస్ ఇద్దరు పోటీ పడబోతున్నారు. సో ఏ ఐడియాలజీకి ప్రజల మద్దతు దక్కుతుంది అనే ఆస్పెక్ట్ పరంగా కూడా మనం దీన్ని చూడొచ్చు. The NDA's candidate C.P. Radhakrishnan is a veteran RSS activist from Tamil Nadu who has served as a 2-term member of parliament from 1998 to 2004. He is the governor of Maharashtra. సో బీజేపీ క్యాండిడేట్ లేదా ఎన్డీఏ క్యాండిడేట్ ఎవరమ్మా? సిపి రాధాకృష్ణన్. ఆయన
బీజేపీలో ఉన్న మెజారిటీ క్యాండిడేట్స్ లాగా ఆయన కూడా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన క్యాండిడేటే, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వ్యక్తి. అండ్ హీ హ్యాస్ సర్వ్డ్ యాజ్ ఏ టూ టర్మ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా ఆయన ఎంపీగా పనిచేశారు 1998 నుంచి 2004 వరకు. అండ్ ఈజ్ కరెంట్లీ ద గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర గవర్నర్గా కూడా ఆయన ఉన్నారు. ద ఇండియా బ్లాక్ పార్టీస్ హ్యావ్ చోజన్ బి సుదర్శన్ రెడ్డి, ఏ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, బోర్న్ అండ్ రైజ్డ్ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్. సో సుదర్శన్ రెడ్డి గారిని ఇండియా బ్లాక్, అంటే కాంగ్రెస్ లీడ్ చేస్తున్న బ్లాక్ ఎంచుకుంది. సో ఆయన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క రిటైర్డ్ జడ్జి. ఆయన అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లోనే పుట్టి పెరిగారు. ద ఎన్డీఏ హ్యాస్ ఎ మెజారిటీ అండ్ ఈజ్ ఆన్ ఎ డ్రైవ్ టు క్యాన్వాస్ additional unattached individual voters and parties such as the BJD and BRS. సో బీజేపీ లీడ్ చేస్తున్న ఎన్డీఏ కూటమికి మెజారిటీ అనేది ఉంది, అందులో డౌట్ ఏమీ లేదు. దే ఆల్రెడీ హ్యావ్ మెజారిటీ అండ్ ఇట్ ఈజ్ ఆన్ ఎ డ్రైవ్ టు క్యాన్వాస్ అడిషనల్ అన్అటాచ్డ్ ఇండివిజువల్ ఓటర్స్. కొన్ని పార్టీస్ ఉన్నాయి, అటు అవి ఇండియా బ్లాక్లోనూ చేరలేదు, ఇటు ఎన్డీఏ బ్లాక్లోనూ చేరలేదు. 2 గ్రూపుల్లో కూడా చేరకుండా ఉన్న కొన్ని పార్టీస్ అయితే ఉన్నాయి, లైక్ బీజేడీ కానీ బీఆర్ఎస్ కానీ ఇలాంటివి కొన్ని ఉన్నాయి. సో అలాంటి వాళ్ళ ఓటర్లు కూడా తమకే పడాలని చెప్పి బీజేపీ ఎన్డీఏ క్యాన్వాసింగ్ చేస్తుంది. అంటే ఇంకా మా మెజారిటీని పెంచుకోవాలి, ఎక్కువ మంది మాకే ఓటు వేసేలా చేయాలని బీజేపీ తన ప్రయత్నం మొదలు పెట్టేసింది. ద వైఎస్ఆర్సీపీ బిట్టర్లీ అపోజ్ టు ద టీడీపీ, ద ఎన్డీఏ పార్ట్నర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ప్లెడ్జ్డ్ ఇట్స్ సపోర్ట్ టు మిస్టర్ రాధాకృష్ణన్. ఇదొక వింత విచిత్రమైన పరిస్థితి అనమాట. వైఎస్ఆర్సీపీకి టీడీపీ అంటే పడదు, ఇద్దరికి గొడవలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెట్టుకొని ఒకరినొకళ్ళు పర్సనల్గా హింసించుకునేంత రేంజ్లో కొట్టుకుంటాయి ఈ 2 పార్టీలు కూడా. అలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా, టీడీపీ ఎవరిప్పుడు ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ కూడా ఎన్డీఏకే సపోర్ట్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ. అది ఎందుకనేది మనకు తెలియదు. ఆల్దో ఇట్ ఈస్ బిటర్లీ అపోజ్ టు ద టీడీపీ, ఇట్ స్టిల్ ప్లెడ్జ్డ్ ఇట్స్ సపోర్ట్ టు మిస్టర్ రాధాకృష్ణన్కే సపోర్ట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆన్ ది అదర్ సైడ్ వీ హ్యావ్ సుదర్శన్ రెడ్డి, హూ ఈజ్ ఎ తెలుగువాడైన ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. ఆయన రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి. టీడీపీ కంటే ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి అపోజ్ చేస్తే మేబీ అది మీ మిత్రుడికి నువ్వు ద్రోహం చేసినట్టు అవుతుందా, ఆ యాంగిల్లో చూడొచ్చు. సిపి రాధాకృష్ణన్కి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటనేది కనిపించట్లేదు. బట్ అది కూడా ఎన్డీఏ పార్ట్నర్కే ఎన్డీఏ క్యాండిడేట్గా సపోర్ట్ చేస్తుంది. జస్టిస్ రెడ్డిస్ క్యాండిడసీ హ్యాస్ సెట్ ఆఫ్ సమ్ రీజనలిస్ట్ పొలిటికల్ పాస్చరింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, వైల్ మిస్టర్ రాధాకృష్ణన్స్ హ్యాస్ కాజ్ ద సేమ్ ఇన్ తమిళనాడు. సో రాధాకృష్ణన్ తమిళనాడుకి చెందిన వ్యక్తి కాబట్టి అక్కడ డిఎంకే మీద ప్రెషర్, మన తమిళనాడు క్యాండిడేట్ అయినా ఆయనకి మనం సపోర్ట్ చేయాలి అనే ప్రెషర్ వాళ్ళ మీద ఉంటుంది. కానీ డిఎంకే ఇస్ డెడ్ ఎగ్నెస్ట్ ఎన్డీఏ, బీజేపీకి డిఎంకే ఎగ్నెస్ట్. అలాగే ఇప్పుడు ఆంధ్రాలో తీసుకుంటే మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, తెలంగాణలో తీసుకుంటే కాంగ్రెస్కి ఇష్యూ లేదు, ఎందుకంటే కాంగ్రెస్ క్యాండిడేటే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డినే సపోర్ట్ చేస్తారు. ఆయన తెలుగువాడు కాబట్టి, తెలుగువాడు ప్లస్ వాళ్ళ ఓన్ క్యాండిడేట్ కాబట్టి వాళ్ళని ప్రపోర్ట్ చేస్తారు. కానీ ఆంధ్రాకి వచ్చేసరికి సీన్ వేరు. ఆంధ్రాకి వచ్చేసరికి ఏంటవుతుందంటే మనకి చంద్రబాబు నాయుడు, మన జనసేన పవన్ కళ్యాణ్ వీళ్ళు తెలుగువాడికి సపోర్ట్ చేయాలని మనసులో ఉన్నప్పటికీ కూడా చేయలేరు, ఎందుకంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ. వైఎస్ఆర్సీపీ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ, స్టిల్ ఇట్ సపోర్ట్స్ ఎన్డీఏ, ఐ డోంట్ నో వై. సో ఇది పరిస్థితి. సో ఇక్కడ తెలుగువాడు మనవాడిని గెలిపించుకోవాలి అని ఒకవైపు రేవంత్ రెడ్డి కూడా స్పీచెస్ ఇస్తున్నారు. సో చంద్రబాబు నాయుడు గారికి, మన పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన అపీల్ చేశారు, మన తెలుగువాడిని మనం గెలిపించుకుందాం అని చెప్పేసి. సో అపీల్ చేసినప్పటికీ ఈ 3 పార్టీలు, ఆంధ్రాలో ఉన్న 3 కూడా సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ చేసే పరిస్థితులు, ఆయనకి సపోర్ట్ చేసే పరిస్థితులు మనకు కనిపించట్లేదు. On this count, the India bloc managed to push back the NDA's attempt to put the DMK on the defensive ahead of the state assembly election. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఎన్డీఏ ఏం చేసిందంటే, తమిళనాడులో ఎలక్షన్స్ జరగబోతున్న ఈ టైంలో ఒక తమిళుడిని, సిపి రాధాకృష్ణన్ తమిళుడు కదా, ఆయన్ని ఏం చేశారంటే వీళ్ళు వైస్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా పెట్టారు. ఇప్పుడు తమిళనాడులో ఉన్న డిఎంకే ఏదైతే ఉందో, డిఎంకే అధికార పార్టీ తమిళనాడులో, సో డిఎంకేని ఇరుకును పెట్టేసింది ఎన్డీఏ. ఎలాగా? ఇప్పుడు మన తమిళనాడుకి చెందిన వ్యక్తి వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తుంటే వాడికి నువ్వు సపోర్ట్ చేస్తా, అతనికి సపోర్ట్ చేస్తారా చేయరా, అతనికి మనం సపోర్ట్ చేయాలి కదా, అనే క్వశ్చన్ అక్కడ వస్తుంది. అతనికి సపోర్ట్ చేయాలి కదా అనే క్వశ్చన్ అనేది మనకు అక్కడ వస్తుంది.
ఆన్ ది అదర్ హ్యాండ్ డిఎంకే ఈజ్ అగెనిస్ట్ బీజేపీ. సో బీజేపీ క్యాండిడేట్కి ఎలా సపోర్ట్ చేస్తాం మేము, ఇండియా బ్లాక్ క్యాండిడేట్ సపోర్ట్ చేస్తాం కదా అన్న సిచ్యువేషన్ ఒకవైపు, తమిళుడికి వదిలేసి పార్టీ పరంగా వెళ్ళాలా లేదా రీజన్ పరంగా వెళ్ళాలా అనే డైలమా డిఎంకేకి బీజేపీ క్రియేట్ చేస్తే, సిమిలర్గా మన మన వీళ్ళు ఎవరంటే మన ఏమంటామా ఇండియా బ్లాక్ వాళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశంకి జనసేనకి సిమిలర్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. ఆంధ్ర వాడిని పెట్టారు, తెలుగు వాడిని వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్కి పెట్టినప్పుడు మన తెలుగు వారికి మనం సపోర్ట్ చేసుకోవాలా లేకపోతే పార్టీ పరంగా వెళ్ళాలనే సిచ్యువేషన్ వాళ్ళే క్రియేట్ చేశారు. ఒక రకంగా వీళ్ళు డిఎంకే క్రియేట్ చేసిన సినారియో వాళ్ళు టీడీపీ మరియు జనసేన క్రియేట్ చేశారని చెప్పొచ్చు. ద బీజేపీ హోప్స్ దట్ మిస్టర్ రాధాకృష్ణన్స్ ఎలివేషన్ విల్ గెయిన్ ఇట్ సమ్ మైలేజ్ ఇన్ ద అసెంబ్లీ ఎలక్షన్. రాబోతున్న తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్లో మిస్టర్ రాధాకృష్ణన్ని తమిళనాడు కింద రాధాకృష్ణన్ని వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఎలివేట్ చేయడం అనేది కొంత మైలేజ్ ఇస్తుంది వాళ్ళకి. దానివల్ల బీజేపీ కొంత బెనిఫిట్ ఉంటుందని చెప్పి బీజేపీ భావిస్తోంది. ద పొలిటికల్ మెసేజింగ్ కెనాట్ బీ క్లియరర్. సో క్లియర్గా మనకు కనిపిస్తుంది ఇందులో రాజకీయపరమైన మెసేజింగ్ మనకి మనం అనుకుంటాం చాలాసార్లు ఒక వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ని వాళ్ళు ఎన్నుకునేటప్పుడు కేవలం మెరిట్ బేసిస్ మీద మాత్రమే తీసుకుంటారని, కానీ చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. సో సిపి రాధాకృష్ణన్నే తీసుకోవడం వెనకాల పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది. అలాగే వీళ్ళు సుదర్శన్ రెడ్డి గారిని తీసుకోవడం వెనకాల కూడా పొలిటికల్ యాంగిల్ అనేది ఉంటుంది. సో ఆ పొలిటికల్ మెసేజింగ్ ప్రజలకి ఎటువంటి సూచన ఇస్తున్నాం, సిగ్నల్ ఇస్తున్నాం దీని ద్వారా అనేది పార్టీలన్నీ ఆలోచించుకొనే చేస్తాయి. సో అది అబ్సల్యూట్లీ క్లియర్, అందులో దాపరికాలు లేవు, దాచేది లేదు. By offering the second highest office in the country to a lifelong adherent of Hindutva, the BJP has fastened its ties with its mothership, the RSS. సో ఎప్పటి నుంచో హిందుత్వాకి లైఫ్ లాంగ్ ఎడ్హెరెంట్ అంటే అర్థం ఏంటమ్మా, దానికి కట్టుబడి ఉన్న సిపి రాధాకృష్ణన్ గారికి ఈ సెకండ్ హైయెస్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీని ఆఫర్ చేయడం ద్వారా తన మదర్ ఆర్గనైజేషన్ అయిన ఆర్ఎస్ఎస్తో తన సంబంధాలను ఇంకొంచెం బలపరుచుకునే ప్రయత్నం బీజేపీ చేసింది. మిస్టర్ రాధాకృష్ణన్స్ ఫాజన్ అంటే టైటన్ చేయడం. మిస్టర్ రాధాకృష్ణన్స్ ప్రొఫైల్ ఈజ్ ఇన్ స్టార్క్ కాంట్రాస్ట్ విత్ మిస్టర్ ధన్కర్, హూ వాజ్ ఎ లేట్ ఎంట్రెంట్ ఇన్ టు ద సంఘ్ పరివార్ అండ్ ఫెయిల్డ్ టు ఫిట్ ఇన్. మిస్టర్ ధన్కర్ ఆర్ఎస్ఎస్లో ఎర్లీగా ఎంటర్ అయిన వ్యక్తి కాదు, చాలా లేట్గా ఎంటర్ అయ్యారు. అండ్ ఆర్ఎస్ఎస్లో ఆయన ఫిట్ కాలేకపోయారు, ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో కంప్లీట్గా ఆయన ఫిట్ అవ్వలేకపోయారు. కానీ మిస్టర్ సిపి రాధాకృష్ణన్ ఎప్పటి నుంచో ఆర్ఎస్ఎస్లో హిందుత్వ ఎడ్హెరెంట్. సో కాబట్టి ఆయన ప్రొఫైల్ ఈయన ప్రొఫైల్ కంప్లీట్గా స్టార్క్ అంటే చాలా హ్యూజ్ కాంట్రాస్ట్ అనేది రెండింటి మధ్య ఉంది అని మనం చెప్పొచ్చు. ద బీజేపీ హ్యాస్ యూజ్డ్ స్టేట్ పవర్ విచ్ ఇట్ కంట్రోల్స్ ఇన్ ఎ సిస్టమాటిక్ అండ్ ఎఫెక్టివ్ మేనర్ టు అడ్వాన్స్ హిందుత్వ. బీజేపీ ఏం చేసింది, తన పవర్ని, స్టేట్ పవర్ని యూజ్ చేసి ఇన్ ఎ సిస్టమాటిక్ అండ్ ఎఫెక్టివ్ మేనర్లో యూజ్ చేసి హిందుత్వాన్ని అడ్వాన్స్ చేయడానికి అంటే ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. Numerous personality clashes notwithstanding, these shared convictions hold the Sangh Parivar together. పర్సనాలిటీ క్లాషెస్ అంటే ఈచ్ పర్సన్కి వేరే పర్సన్కి వాళ్ళ ఐడియాలజీస్కి చిన్న డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ, నాట్ విత్ స్టాండింగ్ అంటే అర్థం ఏంటమ్మా, డిస్పైట్ లేదా ఇన్స్పైట్ ఆఫ్ అని అర్థం. అవన్నీ ఉన్నప్పటికీ దీస్ షేర్డ్ కన్విక్షన్స్ అంటే కొన్ని విషయాల్లో నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు, కానీ మన ఇద్దరం కామన్గా అనుకునే కొన్ని వాల్యూస్ ఉంటాయి. అలాంటి వాటిని షేర్డ్ కన్విక్షన్స్. మీ ఆపరేషన్ సింధూర్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. మనకి డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్కి డిఫరెంట్ ఆలోచనలు ఉండొచ్చు, కానీ దేశ భద్రత వచ్చేసరికి అన్ని పార్టీలు ఒకే మాట మీదకి వచ్చేసాయి. అక్కడ ఒక షేర్డ్ కన్విక్షన్ అనేది ఉంది. అలాగే ఈవెన్ ఆర్ఎస్ఎస్లో పనిచేసే వాళ్ళకి పర్సనల్గా డిఫరెంట్ కన్విక్షన్స్ ఉన్నప్పటికీ కూడా హిందుత్వ విషయంలో అందరూ ఒకే మాట పైన ఉంటారు అన్నట్టు. నాట్ ఓన్లీ హ్యాస్ ద బీజేపీ మేనేజ్ టు హోల్డ్ ఇట్స్ ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఫర్మ్లీ బిహైండ్ ఇట్స్ క్యాండిడేట్, బట్ ఇట్ ఇస్ ఆల్సో మేనేజ్ టు విన్ ఓవర్ ద వైఎస్ఆర్సీపీ. బీజేపీ తన ఎన్డీఏలో ఉన్న పార్టీస్ అన్నీ కూడా వాళ్ళకే ఓటు వేసేలాగా చేయడంతో పాటు వైఎస్ఆర్సీపీ యొక్క సపోర్ట్ కూడా గెలుచుకోగలిగింది. యాజ్ ఫర్ ద కాంగ్రెస్ అండ్ అపోజిషన్, జస్టిస్ రెడ్డిస్ క్యాండిడసీ ఈజ్ అన్ అసర్షన్ ఆఫ్ ఇట్స్ రెసిస్టెన్స్ టు ద పరివార్ అండ్ అన్ అటెంప్ట్ టు యాంప్లిఫై ఇట్స్ సోషల్ జస్టిస్ స్లోగన్. కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి జస్టిస్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చారంటే హీఈస్ ఎ లిబరల్ డెమోక్రాట్, వాళ్ళేమో ప్రాపర్ హిందుత్వ ఐడియాలజీకి చెందిన వాళ్ళు. సో ఇట్స్ ఏ క్లాష్ ఆఫ్ ఐడియాలజీస్గా తీసుకోవచ్చు. మాది సోషల్ జస్టిస్ స్లోగను, మాది సామాజిక న్యాయం అనే సూత్రం పట్టుకొని వీళ్ళు వెళ్తున్నారు, హిందుత్వ అనే సూత్రంతో వాళ్ళు వెళ్తున్నారు. అదొక ఐడియాలజీ, ఇదొక ఐడియాలజీ. సో వీళ్ళు సోషల్ జస్టిస్ స్లోగన్ని యాంప్లిఫై చేసే ప్రయత్నంలో భాగంగా జస్టిస్ రెడ్డి యొక్క క్యాండిడసీని వీళ్ళు
గట్టిగా సపోర్ట్ చేస్తూ, అసర్షన్ అంటే నొక్కి చెప్పడం అనమాట. సో ఆ సంఘ్ పరివార్కి మేము రెసిస్ట్ చేస్తున్నాము, దాన్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదు అనే విషయాన్ని గట్టిగా చెప్తూ సోషల్ జస్టిస్ పాలిటిక్స్ని మేము సపోర్ట్ చేస్తామని ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టయింది. Justice Reddy recently headed the 11-member independent expert working group that had analyzed and interpreted the data collected during the Telangana Congress government socio-economic education employment political caste survey 2024. తెలంగాణలో రీసెంట్గా ఈ సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వే జరిగింది. దాని డేటా ఏదైతే కలెక్ట్ చేశారో ఆ డేటాని అనలైజ్ చేసి ఇంటర్ప్రెట్ చేస్తున్న ఎక్స్పర్ట్ వర్కింగ్ గ్రూప్కి ఆయన హెడ్గా కూడా పనిచేయడం అనేది జరిగింది. ఎవరు? సుదర్శన్ రెడ్డి గారు. దే ఆల్సో హోప్ టు యూజ్ దిస్ కంటెస్ట్ యాజ్ అ ర్యాలీయింగ్ క్రై ఫర్ ద అపోజిషన్ టు కన్సాలిడేట్ అగెన్స్ట్ ద బీజేపీ. సో ఈ కాంటెస్ట్ని బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అపోజిషన్ పార్టీస్ అన్నింటినీ కూడా ఒక తాటిపైకి తెచ్చి స్ట్రెంగ్తెన్ చేసే ప్రక్రియగా కూడా ఉపయోగించుకోవాలనే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అని ఫైనల్గా చెప్పారమ్మా. ఫైనల్గా ఈ ఎడిటోరియల్ అనేది కంప్లీట్గా మోర్ ఆఫ్ పొలిటికల్ నేచర్తో రన్ అవుతున్న ఎడిటోరియల్గా మనం తీసుకోవచ్చు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఎక్కువ ఇంపార్టెంట్ అని నేను చెప్పలేను, ఎందుకంటే ఇట్ హ్యాస్ మోర్ పొలిటికల్ అండర్ టోన్స్. దీనికి పొలిటికల్ అండర్ టోన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. రైట్, బాగుందా చైతన్య? గుడ్, ఇప్పుడే అప్లోడ్ చేశాం చూడండి. ఇట్ విల్ కమ్ టీజర్, అది మీకు ఫుల్ వెర్షన్, ఫుల్ మీల్స్ వస్తుంది. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు వెయిట్ ఫర్ ఇట్. ఇవాళ ఈవినింగ్ ఇంకొక పెద్ద ట్రైలర్ రిలీజ్ చేస్తాము, రేపు మీకు ఫుల్ వెర్షన్ అనేది వస్తుంది. సో ఇది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనం అందిస్తుంది. సో ద ఫీ స్ట్రక్చర్ హ్యాస్ చేంజ్, ఇట్ ఈస్ 15,000 నౌ. ఐ హ్యావ్ టు యూజ్ ద న్యూ పోస్టర్. అండ్ అలాగే సీనియర్ ఆస్పిరెంట్స్ కోసం మనం రన్ చేస్తున్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ సిరీస్ కమ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇన్ ద ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ వీక్లీ బేసిస్లో, మెయిన్స్ స్టాటిక్ అండ్ డైనమిక్ ఆన్సర్ రైటింగ్ డైలీ బేసిస్లో మీకు జరుగుతాయి. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ పర్సనల్ మెంటర్షిప్. సో మీకు ఫీ 60,000, 5,000 పర్ మంత్ ఈఎంఐతో వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి మనం టోన్ ఆఫ్ ద ఆథర్ ఏంటనేది చూద్దాం. సో వాట్ ఈస్ ద టోన్ ఆఫ్ ది ఆథర్? ఈజ్ ఇట్ న్యూట్రల్ అండ్ డిస్క్రిప్టివ్, క్రిటికల్ అండ్ కండెమ్నేటరీ, అనలిటికల్ అండ్ ఇంటర్ప్రిటేటివ్, ఆప్టిమిస్టిక్ అండ్ సెలబ్రేటరీ? ఇది పాజిటివ్, ఆప్టిమిస్టిక్ కాదు, న్యూట్రల్ అని కూడా నేను చెప్పలేను. ఇట్ ఈస్ మోర్ లైక్ అనలిటికల్ అండ్ ఇంటర్ప్రిటేటివ్. సో అనలైజ్ చేస్తుంది, వాళ్ళ యొక్క వెర్షన్స్ని ఇంటర్ప్రెట్ చేస్తుంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఏమంటున్నారు. సెలబ్రేట్ చేయడము కాదు, కండెమ్ చేయడం కాదు, అంటే వాళ్ళని క్రిటిసైజ్ చేయట్లేదు, అలాగని పొగడట్లేదు. వీళ్ళు ఇలా ఎందుకు చేశారు, వాళ్ళు అలా ఎందుకు చేశారు అనే దాన్ని ప్రాపర్గా ఇంటర్ప్రెట్ చేయడానికి ట్రై చేసింది. అందుకే వీ కెన్ సే ఇట్ ఈస్ అనలిటికల్ అండ్ ఇంటర్ప్రిటేటివ్. మెయిన్ ఐడియా ఏంటమ్మా? ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్ ఏంటి? రెసిగ్నేషన్ ఆఫ్ జగదీప్ ధన్కర్ అనేదా? అది ఇండియన్ పాలిటిక్స్లో అన్సర్టెంటీ క్రియేట్ చేసింది అనేదా? నో, అది ఆల్రెడీ అయిపోయింది. ఆయన ఆల్రెడీ రిజైన్ చేస్తారు, అన్సర్టెంటీ క్రియేట్ అయిపోయింది. అది మెయిన్ థీమ్ కాదు. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ రిఫ్లెక్ట్స్ డీపర్ ఐడియాలజికల్ అండ్ పొలిటికల్ బ్యాటిల్స్. ఎస్, ఎన్డీఏకి అపోజిషన్కి మధ్య డీపర్ ఐడియాలజికల్ అండ్ పొలిటికల్ బ్యాటిల్స్ని ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది అనేది మెయిన్ థీమ్గా మనం తీసుకోవచ్చు. రీజనల్ పార్టీస్ లైక్ వైఎస్ఆర్సీపీ, డిఎం, ఇది మన అవసరం లేదు, ఆల్రెడీ ఆన్సర్ చేసేసాం మనం. లాజికల్ ఇన్ఫరెన్స్ ఫ్రమ్ ద ప్యాసేజ్ ఏంటి? ఎన్డీఏ ఈజ్ యూజింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ప్రైమరీలీ యాజ్ ఎ టూల్ టు కన్సాలిడేట్ హిందుత్వ ఎజెండా. ఎన్డీఏ వాళ్ళు హిందుత్వ ఎజెండాని కన్సాలిడేట్ చేయడానికి దీన్ని వాడుతున్నారని చెప్పొచ్చా? చెప్పొచ్చు. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఈజ్ ఎంటైర్లీ ఇర్రెలవెంట్. ఇలాంటి అబ్సల్యూట్లీ రాంగ్. కాంగ్రెస్ లెడ్ అపోజిషన్ హ్యాస్ నో లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ఇది కూడా మనం చెప్పలేము. జస్టిస్ రెడ్డి వాజ్ సెలెక్టెడ్ బికాస్ ఆఫ్ హిస్ పాపులారిటీ ఇన్ తమిళనాడు. ఆయన తమిళనాడులో పాపులర్ ఎలా అవుతారు? ఆయన ఆంధ్రాకి చెందిన వ్యక్తి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ. అజంప్షన్ తీసుకుంటే సింబాలిక్ కాంటెస్ట్ ఈవెన్ వెన్ అవుట్కమ్స్ ఆర్ ప్రీడిటర్మైన్డ్ ఇన్ఫ్లుయెన్స్ పొలిటికల్ నెరేటివ్స్. ఎస్, సింబాలిక్ కాంటెస్ట్స్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అవుట్కమ్ అందరికీ ముందే తెలుసు. అంటే ఏంటి, ఎవరు గెలుస్తారంటే సుదర్శన్ రెడ్డి గారు ఓడిపోతారు, సిపి రాధాకృష్ణన్ గెలుస్తారని అందరికీ తెలుసు. అవుట్కమ్స్ ముందే తెలిసినప్పటికీ కూడా దే సింబలైజ్ సర్టెన్ థింగ్స్. అంటే మేము దేనికి, వీ స్టాండ్ ఫర్ వాట్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో బీజేపీ ఏమి ఇండికేట్ చేస్తుంది? ఆర్ఎస్ఎస్లో కరుడు కట్టిన ఆర్ఎస్ఎస్ వాదిని తీసుకొచ్చి వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్గా పెట్టడం ద్వారా మేము హిందుత్వ ఎజెండా కట్టుబడి ఉన్నామని చెప్పి మదర్ ఆర్గనైజేషన్ అయిన ఆర్ఎస్ఎస్కి ప్రజలకు కూడా మరొకసారి సంకేతాలను ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ఒక లిబరల్ డెమోక్రాట్ని తీసుకురావడం ద్వారా మేము సోషల్ జస్టిస్కి కట్టుబడి ఉన్నామని చెప్పి వాళ్ళు ఇంకో ప్రజలకి సంకేతాలను ఇస్తున్నారు. అంటే ఓడిపోయేటప్పటికి కూడా ఈ ఓడిపోతాం కదా, ఎందుకు పోటీ చేయడం అని వదిలేయరు. దాని ద్వారా ప్రజలకి ఒక పొలిటికల్ నెరేటివ్, పొలిటికల్ స్టోరీ, మనం ఏంటి, మనం దేనికి కట్టుబడి ఉన్నామనే విషయాన్ని తెలియజేయడానికి ఇలాంటి కంటెస్ట్ని వాడతారు అనేది మనకు కనిపిస్తుంది. దట్ ఈస్ ద అజంప్షన్ హియర్. సో ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ పరంగా ప్రిలిమ్స్ ఎంసీక్యూ ఇచ్చాను.
Consider the following statements regarding the election of the Vice President of India. Vice President is elected by an electoral college consisting of elected and nominated members of both houses of parliament. రాజ్యసభ మరియు లోక్సభలో ఉన్న ఎలక్టెడ్ మరియు నామినేటెడ్ మెంబర్స్ ఇద్దరు కూడా వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తారు అని ఈ స్టేట్మెంట్ చెప్తోంది. ద ఎలక్షన్ ఈజ్ హెల్డ్ బై ద సిస్టమ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై ద మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. సో మనకి ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ మెథడాలజీ ద్వారా ఇది రన్ అవుతుందని చెప్పేసి సెకండ్ స్టేట్మెంట్ చెప్తుంది. ద వాల్యూ ఆఫ్ ఓట్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ ద వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఈజ్ సేమ్ అన్లైక్ ద ప్రెసిడెంట్స్ ఎలక్షన్. వాల్యూ ఆఫ్ ఓట్స్ ఎంపీస్ యొక్క ఓట్లు అనేవి సేమ్ మన ప్రెసిడెంట్స్ ఎలక్షన్లా కాకుండా అని చెప్పారు. ఐఎమ్ నాట్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్, ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండ్ పుట్ ఇట్ ఇన్ కామెంట్స్. ఆన్సర్ యువర్ ఆప్షన్ ఇన్ ద కామెంట్లో మీరు ఆన్సర్ ఏంటో పెట్టండి. సో మీకు ఈ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో నేను పోస్ట్ చేస్తాను కాబట్టి టెలిగ్రామ్లో మీరు చూస్తే కరెక్ట్ ఆన్సర్ ఏంటో మీకు తెలుస్తుంది. బట్ ఐ వాంట్ యూ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ప్రాపర్లీ. సో ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఉంది, మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఉంది సీనియర్ ఆస్పిరెంట్స్ కోసం, మీకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. రైట్, ఇప్పుడు ఒకాబులరీ టాప్ 5 ఒకాబులరీ ఫ్రమ్ ద ఆర్టికల్ చూద్దాము. ఈజీ వర్డ్స్ వచ్చాయి ఈరోజు. అబ్రప్ట్ అంటే ఏంటమ్మా, సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా, ఒక వార్నింగ్ లేకుండా ఏం లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా వచ్చేదాన్ని మనం అబ్రప్ట్గా మనం దీన్ని అబ్రప్ట్ అనే పదాన్ని వాడతాం. సినోనిమ్స్ వచ్చేసరికి సడన్, అన్ఎక్స్పెక్టెడ్, హేస్టీ, అన్ఫోర్సిన్. ప్రశాంతి, నేను పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ చేస్తే మరి మార్నింగ్ ఆర్సీ చెప్పలేను. మీకు గుర్తుంటే ఒక సెషనే ఉండేది రోజుని, ఇప్పుడు 2 సెషన్స్ అవుతున్నాయి. మోర్ నెంబర్ ఆఫ్ అవర్స్ మనం కేటాయిస్తున్నాం సో దట్ మీకు ఎక్కువ పేపర్స్ కవర్ అవుతాయి అని చెప్పి. మీరు ఎవరి కోసం పర్చేస్ చేశారని అనేది పక్కన పెడితే క్లాసెస్ క్వాలిటీ ఎలా ఉందనేది చెక్ చేయమ్మా. క్వాలిటీ బాగాలేకపోతే యూ కెన్ ఆల్వేస్ కంప్లైంట్. యాంటనిమ్స్ వచ్చేసి గ్రాడ్యువల్, ఎక్స్పెక్టెడ్, స్మూత్ అండ్ ప్లాన్డ్. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రిగింగ్, అరోజింగ్ క్యూరియాసిటీ ఆర్ ఇంట్రెస్ట్, ఫ్యాసినేటింగ్ ఆర్ పజిలింగ్. ఇలాంటి పదం మనం చెప్పొచ్చు. ఇంట్రిగింగ్ అంటే అర్థం ఏంటమ్మా, క్యూరియాసిటీ, మనలో ఒక క్యూరియాసిటీ మరియు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేసేలాగా, ఫ్యాసినేటింగ్గా ఉండేలాగా ఉండేదని ఇంట్రిగింగ్ అంటాం. సినోనిమ్స్ వచ్చేసి ఫ్యాసినేటింగ్, క్యాప్టివేటింగ్, పజిలింగ్, ఎన్గ్రాసింగ్. ఇవన్నీ కూడా మనం సినోనిమ్స్గా తీసుకోవచ్చు. యాంటనిమ్స్ బోరింగ్, డల్, అన్ఇంట్రెస్టింగ్, మొనోటోనస్. సో బోరింగ్, డల్, అన్ఇంట్రెస్టింగ్, ఇంట్రెస్ట్ లేకుండా ఉండేది మొనోటోనస్. ఇలాంటివన్నీ కూడా మనం యాంటనిమ్స్గా తీసుకోవచ్చు. ఇంట్రిగింగ్ అంటే వెరీ ఇంట్రెస్టింగ్, ఫ్యాసినేటింగ్, ఇందులో ఏదో ఉంది, ఏదో క్యూరియాసిటీ, మనలో ఒక క్యూరియాసిటీ రగిలించే వాటిని మనం ఈ పదంతో మనం పిలుస్తాం. ఐడియాలజికల్ అంటే అర్థం ఏంటి, రిలేటింగ్ టు ఏ సిస్టమ్ ఆఫ్ ఐడియాస్ ఎస్పెషల్లీ పొలిటికల్ ఆర్ కల్చరల్ బిలీఫ్స్. దాన్ని మనం ఐడియాలజికల్ అని చెప్పేసి అంటాం. సో సినోనిమ్స్ డాక్ట్రినల్, థియరిటికల్, ఫిలసాఫికల్, ప్రిన్సిపల్డ్. యాంటనిమ్స్ ప్రాగ్మాటిక్, ప్రాక్టికల్, నాన్ ఐడియాలజికల్. అంటే ఒక పర్టికులర్ ఐడియా, ఒక సిద్ధాంతం, ఒక సెట్ ఆఫ్ బిలీఫ్స్కి చెందిందని చెప్పడానికి ఐడియాలజికల్ అనే పదాన్ని వాడతాం. సో డాక్ట్రిన్ అన్న సేమ్ మీనింగ్, సిద్ధాంతం అని, థియరిటికల్, ఫిలసాఫికల్. యాంటనిమ్స్ వచ్చేసి ప్రాక్టికల్, ఒక ఐడియాలజీకి సంబంధించి కాదు అనే మోడ్లో లేదని యాంటనిమ్స్ అంటాం. పాస్చరింగ్ అంటే బిహేవియర్ ఇంటెండెడ్ టు ఇంప్రెస్ ఆర్ మిస్లీడ్. అంటే పొలిటికల్ పాస్చరింగ్ అంటే అర్థం ఏంటంటే రాజకీయ పరంగా బయటికి నిన్ను ఎలా ప్రొజెక్ట్ చేసుకుంటున్నావు అని. ఈ ప్రొజెక్షన్ అనేది నువ్వు లోపల వేరే ఎలాగైనా ఉండొచ్చు, బట్ రాజకీయాల్లో ఉండేటప్పుడు యూ విల్ పోస్చర్ యువర్ సెల్ఫ్. అంటే నువ్వు బయటికి నిన్ను ఒక రకంగా ప్రొజెక్ట్ చేసుకుంటావు. అలా ఎందుకు ప్రొజెక్ట్ చేసుకుంటావు? అలా ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారా ఒక పర్టికులర్ సిగ్నల్ నువ్వు ప్రజలకి పంపిస్తావు. దిస్ ఈజ్ హౌ ఐ యామ్, దిస్ ఈజ్ వాట్ వీ స్టాండ్ ఫర్ అనే మీనింగ్. దాన్ని పొలిటికల్ పోస్చరింగ్ అంటాం. అంటే ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ బిహేవియర్, అంటే ఎదురువాడిని ఇంప్రెస్ చేయడానికి కావచ్చు, లేదా వాళ్ళని మిస్లీడ్ చేయడం కోసం కావచ్చు. అంటే ఒక పర్టికులర్ పర్పస్ కోసం నువ్వు తీసుకునే స్టాండ్స్ని మనం పోస్చరింగ్ అంటాం. అది నిజంగా న్యాచురల్గా నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండవు. ఒక పర్టికులర్ పర్పస్ని గోల్గా పెట్టుకొని నువ్వు చేస్తావు. దాన్ని పొలిటికల్ పోస్చరింగ్ లేదా పోస్చరింగ్ అంటాం. సో షో, ఫసాడ్ అంటాం. ఫసాడ్ అంటే బయటికి చూపించేది, ఎఫెక్టేషన్, బయటికి కనిపించేది. షో, ప్రిటెన్స్, నటన అన్నట్టుగా కూడా తీసుకోవచ్చు. యాంటనిమ్స్ సిన్సియారిటీ, ఆనెస్టీ, జెన్యూన్, అథెంటిసిటీ. ఇవి యాంటనిమ్స్గా మనం తీసుకోవచ్చు. కన్సాలిడేట్, టు స్ట్రెంగ్థెన్ ఆర్ మేక్ మోర్ సాలిడ్, బ్రింగ్ టుగెదర్ ఇంటూ ఏ స్ట్రాంగర్ హోల్. సినోనిమ్స్ వచ్చేసి స్ట్రెంగ్థెన్, ఫోర్టిఫై, సెక్యూర్, యూనిఫై. ఇవన్నీ సినోనిమ్స్గా చెప్పొచ్చు. యాంటనిమ్స్ వీకెన్, ఫ్రాగ్మెంట్, డిస్పర్స్, డివైడ్. వీటిని మనం యాంటనిమ్స్గా తీసుకోవచ్చు. ఇది కన్సాలిడేట్ యొక్క మీనింగ్, దాని యొక్క సినోనిమ్స్ యాజ్ వెల్ యాజ్ యాంటనిమ్స్ అన్నమాట. ఒక్కళ్ళే చెప్పడం కష్టమమ్మా ప్రశాంతి, చాలా ఎక్కువ మీకు టెస్టులు పెడుతున్నాము, నెంబర్ ఆఫ్ టెస్టులు చాలా ఎక్కువ పెడుతున్నాం. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. నేను ఒక్కడనే చెప్పాలంటే చెప్తాను, నాకే ప్రాబ్లం లేదు. కానీ నెంబర్ ఆఫ్ టెస్టులు తగ్గిపోతాయి, నెంబర్ ఆఫ్ క్లాసులు తగ్గిపోతాయి.
ఐ కెనాట్ బ్యాలెన్స్ కదా, నేను యూపీఎస్సీని బ్యాంక్ వాళ్ళని ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటూ చెప్పడం చాలా కష్టం. సో నేను ఒక టైం ఇస్తున్నాను రోజుని. మనకి ఇంకా ఎక్కువ నేనే అన్నీ చెప్పాలంటే మీకు నెంబర్ ఆఫ్ టెస్టులు తగ్గిపోతాయి. అదంతే నేను డిస్కస్ చేశాను స్టూడెంట్స్తో. టెస్టులు తగ్గకూడదు, క్వాలిటీ తగ్గకూడదు, ఫ్యాకల్టీ కూడా బాగా చెప్తున్నారని కన్ఫర్మ్ చేసుకున్నాకే మనం పెట్టాం. సో మీకు ఇద్దరు ఫ్యాకల్టీ వస్తున్నారు, సో ఇద్దరిని యూజ్ చేసుకోండి. దట్ ఈస్ హౌ యూ విల్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. నేను ఒక్కడనే కావాలని రూల్ పెట్టుకుంటే మీకు నెంబర్ ఆఫ్ టెస్టులు 6 టెస్టులు అయ్యో కాస్త 3 అవుతాయి, 6 క్లాసులు కాస్త 3 క్లాసులు అవుతాయి, 10 క్లాసులు కాస్త 2 అవుతాయి, తగ్గిపోతాయి, క్వాంటిటీ తగ్గిపోతుంది, సఫర్ అవుతారు.